హాయ్ ఫ్రెండ్స్, జెమినీ ఏఐలోనే ఎలా ఎడిటింగ్ చేయాలనేసి నాకు అందరూ అడుగుతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. అందరి కోసం ఇప్పుడు వీడియో చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అంటే జెమినీ ఏఐలోనే ఎలా చేయాలంటే ముందుగా బ్రౌజర్లో ఆన్ చేయాలి. బ్రౌజర్ అంటే నేను ఇక్కడ జెమినీ ఏఐ అని కొడితే వస్తుంది. చూడండి, జెమినీ ఇక్కడ వచ్చింది కదా. ఇక ఫస్ట్ వచ్చిందే మనం చేయాలి. ఇక్కడ ఫస్ట్గా ఓపెన్ అవుతుంది కదా. అంటే నెట్ స్పీడ్ లేదు నాకు. ఇది నెట్ స్పీడ్ ఉంటే బేగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన జెమినీ చూసుకుని మనం ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది కిందన. ప్లస్ సింబల్కి నొక్కి చేయాలి. ఇక్కడ మనం అంటే కెమెరా నుండి అయినా చూడొచ్చు, లేదంటే మన గ్యాలరీలో రాస్తే చూడండి. గ్యాలరీ ఆన్ చేస్తున్నాను. గ్యాలరీ వచ్చిన ఫోటో చూసుకుని దాంట్లో మనకు నచ్చిన ఫోటో ఏదో ఒకటి చూసుకుంటే సరిపోద్ది. నచ్చిన ఫోటో అంటే ఒకటి ఎలా తీసుకున్న ఫోటో ఫుల్గా ఉండాలి, ఫేస్ బాగా కనబడాలి. ఆ ఫోటో తీసుకుని అందరూ ఫాంట్స్ ఎలాగా డౌన్లోడ్ చేయాలి ఏంటనేసి అంటున్నారు. బ్రౌజర్లోనే జెమినీ ఫాంట్స్ అని కొడితే ఓపెన్ అవుతుంది. అంటే తెలియపోయిన వాళ్ళ కోసం అంటే మనకి మైక్ సింబల్ ఇక్కడ ఇచ్చాడు కదా, చేసి మనం ఎలా కావాలంటే అలా ఎడిటింగ్ చెప్పచ్చు. మనకి ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి అనేసి ఏదో మనకు నచ్చినది ఏదో నేను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. కానీ నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను. చూడండి, ఎలాగైనా మనకు తెలుగులో చెప్పినా పర్లేదు, ఇంగ్లీష్లో చెప్పినా పర్లేదు, ఎలా చెప్పినా గూగుల్ అర్థం చేసుకుంటుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి. కొట్టాం కదా, ఇప్పుడు ఓకే అని కొట్టాలి. కొడితే చేస్తుంది మనకి ఎలా కావాలంటే ఏంటనేసి చేంజ్ అని ఇట్టాను. మీరు చూడొచ్చు, ఏమన్నా అవుతుందో చూడొచ్చు. చేంజ్ అని కొట్టినా మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయినా అది అర్థం చేసుకుంటుంది. మనకి దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని సింబల్ ఇచ్చారు కదా, సింబల్ పని కొడితే మనకి సేవ్ అయిపోద్ది అన్నమాట. డౌన్లోడ్ అయిపోద్ది. ఇది డౌన్లోడ్ అయిపోయింది. అలాగే సింపుల్గా మనం తీసుకొచ్చి మనం ఇచ్చిన ఫోటో ఇది. అలాగా మనకి ఇంకో ఆప్షన్స్ ఉంది సింపుల్గా చేసుకునేందుకు. అంటే ఎలాగంటే ఇక్కడ మనకి అంటే ఒక గూగుల్ అనేసి ఉంటుంది కదా, సౌండ్ అంటే మనకి లాక్ అనే బటన్ ఉంది కదా, అది గట్టి పట్టుకుంటే అది మనకు ఓపెన్ అయిపోద్ది. జెమినీ అనేసి ఇక్కడ ఓపెన్ అయ్యి చూసారు కదా. నాకు ఏదో ఒకటి పెట్టాను. మళ్ళీ తర్వాత సింపుల్గా ఇంకా ఏమంటే నాకు హోమ్ బటన్ పట్టుకుంటే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మొబైల్ అన్నిటికీ ఇది ఇక్కడ పట్టుకుంటే ఇలా ఓపెన్ అయిపోద్ది. మనకి ఇక్కడ ఉన్నది తీసుకొని మనం మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్లోనే మనం నచ్చిన ఫోటో చూసుకొని ఒకటి మళ్ళీ ఏదో ఒకటి నచ్చిన ఫోటో ఏదో ఒకటి చూపుతున్నాను. నచ్చిన ఫోటో ఏదో ఒకటి చూసుకొని మనకి నచ్చిన ఫోటో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. కావాలంటే అవి చూసుకోవచ్చు అన్నమాట. ఈ ఫోటో పెడుతున్నాను నేను. ఫోటో నాకు ఎడిటింగ్ చేయమనేసి ఈ ఫోటో బైక్ పైన ఉన్నట్టుగా R1 పైన బైక్ పైన ఉన్నట్టుగా నాకు ఎడిటింగ్ చేయి. నాకు నచ్చినట్టుగా ఎలా చెప్పినా అవుతుంది. నేను చెప్పాను, మళ్ళీ అడిగితే చెప్తుంది. గత సంభాషణ నుండి చిత్రం కొరకు R1 బైక్ పైన ఉన్నట్టుగా అది ఎడిటింగ్ చేసింది. ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ ఇక్కడ చేసుకోవచ్చు మనం. అంటే సింపుల్గా మనం ఎడిటింగ్ కొట్టి ఇది ఎట్టమాట చేసింది. ఇది ఎడిటింగ్ ఇలా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్? అంటే మనకి గూగుల్కి అర్థం చేసుకుంటే మన చిన్న అంటే తప్పులున్నా పర్లేదు, అది ఎడిటింగ్ అది అర్థం చేసుకుని మనం చేసుకుంటుంది. ఓకేనా? అందరూ తెలియకుండా అందరూ సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మన మైక్లోనే చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్పినా ఎలా చెప్పినా అది మనకి ఎడిటింగ్ చేస్తుంది. చెప్పింది ఏదో కరెక్ట్గా చెప్తే బాగా చేస్తుంది. ఇంకా ఈ ఫోటోతోనే చేయొచ్చు, కానీ ఇంకా మనకి టేట్గా ఉన్న ఫోటోలతోనంటే ఇంకా బాగా వస్తుంది. అంటే నేను ఎలాగా అంటే మీకు తెలియని వాళ్ళకి ఎలాగా చేసుకోవాలని చెప్పినందుకు చేస్తున్నాను. ఓకేనా? అందరూ చేసుకోండి. అంటే సింపుల్గా ఎంత సింపుల్ అనేసి అందరికీ
చెప్పినందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, అందరికి కొంతమంది ఇప్పటికీ మంది తెలిసి ఉంది, ఇంకా తెలియకపోయిన వాళ్ళు అందరూ తెలుసుకుంటారు అనేసి. ఓకేనా, అందరూ వీడియో చూసి లైక్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్.